హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ వచ్చిన కిచెన్లో కొద్దిగా క్లీనింగ్ ఉంటే ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి తినేసరికి టైం ఎగ్జాక్ట్గా 10 అయిపోయింది. చాలా కాలం అయ్యిందని చెప్పి నేను ఫుట్ మసాజ్ అయితే చేసుకున్నాను. ఇక్కడైతే నేను ఆల్మండ్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను. ఎందుకంటే నార్మల్గా మేము 24 అవర్స్లో 14 అవర్స్ కూర్చొనే ఉంటాం, ట్రావెల్కి కానీ ఆఫీస్లో కానీ. ఇంకా ఎందుకో ఈ మధ్య లెగ్స్ ఎక్కువ పెయిన్ వస్తున్న ఫీలింగ్ వస్తుంది. అందుకే ఇలా వీక్లీ 1 టైం అయినా ఇలా చేస్తున్నాను. ఈ రోజుల్లో సామాన్యంగా అందరికీ ఫ్రస్ట్రేషన్ కానీ, కోపం కానీ, బాధలు కానీ అన్నీ కామన్గానే ఉంటాయి. సో నాకు కూడా అలానే ఉన్నాయి. అవి అన్నిటినీ కంట్రోల్ చేసుకోవడానికి కొద్దిగా నేను మనశ్శాంతిగా నా మనసుని అదుపులో పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ధ్యాసను వేటి మీద దేని గురించి ఆలోచించకుండా రోజుకి 1 గంట టైం అయినా నేను ఇలా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. అప్పుడైనా కొద్దిగా రిలీఫ్గా ఉండిద్ది అని నా నమ్మకం. మనమందరం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది మెయిన్గా పుస్తక పఠనానికి. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను దీన్ని మిస్ చేస్తూ ఉన్నాను. మనం ఇంకా లైఫ్లో నేర్చుకోవాల్సింది చాలా ఉంది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మనకి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు మనం ఏదో ఒకటి తెలుసుకోవడానికి ట్రై చేస్తూనే ఉండాలి. నాకు ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ అయినా సరే ఇంకా నిద్ర అనేది ఇంకా రావట్లేదు అనమాట. ఎలాగో నిద్ర రావట్లేదు కదా అని చెప్పి ఇంకా కొద్దిసేపు చదువుకుందాము అని చెప్పి చదవడం స్టార్ట్ చేశాను. ఇంకా నేను అసలు అంతకుముందు చదివినవి ఏమీ అసలు నాకు గుర్తులేవు అనమాట. మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదువుకోవాల్సి వస్తుంది.